రేవంత్ రెడ్డి ప్రకటిత హైడ్రా విధానాన్ని సమర్థించాను నేను. ఎందుకు అంటే అక్రమ నిర్మాణాలు కూలుస్తారు. అక్రమ నిర్మాణం అంటే నా దృష్టిలో ఏంటంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేయటము, లేదంటే కనుక చెరువు లోపలికి వెళ్ళి రోడ్లు వేసేసుకుని దాన్ని కూడా కబ్జా చేసేయడము, ఇళ్ళు కట్టేసుకోవడము, అట్లాంటివి ఖచ్చితంగా కబ్జానే. అలాగే వాటిని ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అలాంటి అక్రమ నిర్మాణాలు చేస్తారేమో. అలాగే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీల మీద బిల్డింగ్లు కట్టేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అంటే అదేమి కాదు. జరుగుతున్నది ఏంటి, జిహెచ్ఎంసీ అప్రూవ్డ్, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఇళ్ళు ఫ్లాట్లు కూడా కొలగొడుతున్నారు. అదేంటంటే చెరువు లెవెల్కి సరిగ్గా లేదు, లేకపోతే కనుక ఏయో నిబంధనల ప్రకారం లేదని. నిబంధనల ప్రకారం లేకపోతే అది అధికారులకు తెలుసు, సాధారణ పబ్లిక్ ఏం తెలుసుద్ది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముచ్చెర్లలోకి ఈ హైదరాబాద్ను తరలించాలనుకుంటాడు. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ స్టార్టింగ్, దాని ఎక్స్పాన్షన్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత దాని విపరీతమైన ఎక్స్పాన్షన్ అన్నటువంటిది కేసీఆర్ అని టీం చేసుకొచ్చారు. అది మొత్తం సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆ ప్రాంతంలో ఏం కట్టినా తనదంటూ ఓ ముద్ర ఉండదు. కాబట్టి ఆ ముద్ర తీసుకోవాలంటే ముచ్చెర్లకు తీసుకెళ్ళాలి. ముచ్చెర్లకు తీసుకెళ్లాలంటే వర్కౌట్ కావట్లేదు. కాబట్టి ఉన్నవి కూలిస్తే అప్పుడు పరిగెత్తుకుని అక్కడికి వెళ్తారని ఏమన్నా ఆలోచిస్తున్నారా అన్నది నెంబర్ 1 పాయింట్. రెండోది, ఆయన చేస్తున్న ఈ కూల్చివేత్తల పుణ్యమాని ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ అంటే చేతిలో ₹1,00,00,000 డబ్బులు ఉన్నటువంటి వాడు పెట్టుబడి ఎక్కడ చూసుకుంటాడంటే అయితే బంగారం, లేకపోతే కనుక రియల్ ఎస్టేట్, ఏది ధనవంతులైనటువంటి వాళ్ళు. అందులో ఇక్కడ పెట్టడానికి ఇప్పుడు ఒకటి అమరావతి వచ్చాక సగం డౌన్ అయితే, ముచ్చెర్ల కారణంగా అటు నిర్ణయం తీసుకునేటప్పటికి ఇంకో పావు వంతు డౌన్ అయితే, ఇప్పుడు ఈ కూల్చివేతల తర్వాత తరలిపోయి ముందు ఈ ఏరియాలో పెట్టుకుంటే బెటర్ అన్నటువంటి రూట్లోకి వచ్చింది. తద్వారా చక్కగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో మొన్నటిదాకా ₹1,00,00,000 ఉన్నటువంటి ఎకరం ఇవాళ ₹4,00,00,000 పలుకుతున్నది. 4 కోట్లు ఉన్నటువంటిది ₹5,00,00,000 నుంచి ₹10,00,00,000 దాకా కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. గజం ₹10,000 అమ్మిన చోట ఇప్పుడు ₹25,000-30,000 అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి అమరావతికి ఫేవర్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి ఈ మేలుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుందాం.